తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఆతృత ఎట్టకేలకు ముగింపు పలికింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ షెడ్యూల్ వెలువడిన వెంటనే రాష్ట్రంలోని గ్రామాలు, మండలాలు, పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు మెంబర్ పదవుల కోసం పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ప్రజలతో తిరుగుతూ తమ అభ్యర్థిత్వాన్ని తెలియజేయడం, ఓటర్లను సంప్రదించడం మొదలుపెట్టారు. అయితే తొలిదశ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే కొన్ని పంచాయతీలలో ప్రత్యేక రాజకీయ చర్చలకు కారణంగా నిలిచే పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ప్రారంభమైంది. గ్రామ పెద్దలు, ప్రభావశీలుడు ముందుకు వచ్చి ఒకే అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నాలు చేసిన సందర్భాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏకగ్రీవాల పేరుతో జరుగుతున్న వేలం, డబ్బు పంపిణీ, ఒత్తిడి, బెదిరింపులు వంటి ఆరోపణలు వినిపించడంతో ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని స్పష్టం చేసిన ఎన్నికల కమిషన్ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ స్థానాలకు జరుగుతున్న ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా, మండల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏకగ్రీవం పేరుతో గ్రామాల్లో ఎలాంటి అనైతిక చర్యలు జరిగినా వెంటనే పర్యవేక్షణ బృందాలు స్పందించేలా ప్రత్యేక మానిటరింగ్ సెల్స్ను ఏర్పాటు చేయాలని సూచించింది. అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, వేలం ద్వారా పదవిని కేటాయించడం వంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదులను రియల్ టైంలో నమోదు చేసి వాటిపై తక్షణ విచారణ జరిపేలా జిల్లా ఎన్నికల అధికారులకు అధికారిక సూచనలు చేరాయి. వాట్సాప్ మెసేజ్లు, మౌఖిక ఫిర్యాదులు, మీడియా కథనాలు వంటి సమాచారం కూడా సాక్ష్యాలుగా పరిగణించి పర్యవేక్షణ కేంద్రంలో నమోదు చేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. నామినేషన్ ఉపసంహరణ చేసే అభ్యర్థుల విషయంలో కూడా ముఖ్యమైన నిబంధనలు పెట్టారు. ఉపసంహరణ పూర్తిగా స్వచ్ఛందంగా జరిగిందని నిర్ధారించేందుకు రిటర్నింగ్ అధికారి నుంచి అనుబంధం ప్రకారం వ్రాతపూర్వక ప్రకటన తీసుకోవాలి. అదేవిధంగా పోటీ లేకుండా ఎన్నికవుతున్న అభ్యర్థులు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 211 ప్రకారం ఎలాంటి వేలం, ఒత్తిడి, ప్రలోభం లేకుండా తమ ఎంపిక జరిగిందని ప్రకటించే అనుబంధం 2 డిక్లరేషన్ తప్పనిసరిగా సమర్పించాలి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను కాపాడేందుకు గాను ఈ నిర్ణయాలు కీలకమని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గ్రామ స్థాయిలో జరిగే పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది కావడంతో వాటిని స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపింది.